అంతన్నాడింతన్నాడే గంగరాజు. ఈ పాట గుర్తుంది కదా. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన రేవంత్ రెడ్డికి దాదాపు ఇలాంటి పాటే వినిపించారు అక్కడి విద్యార్థులు. జాబ్ క్యాలెండర్ అన్నావు, 2 లక్షల ఉద్యోగాలన్నావు, మా ప్రభుత్వం తప్ప ఇంకే ప్రభుత్వం విద్యార్థులు నిరుద్యోగులకు న్యాయం చేయలేదన్నావు, మరేమైంది అని ఒక్కో పాయింట్ గుర్తు చేస్తూ నిలదీశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలను హోరెత్తించారు. ఇదేదో తేడాగా ఉంది అనుకున్నారేమో కానీ పోలీసులు సీఎం రేవంత్ రెడ్డిని అక్కడి నుంచి వీలైనంత త్వరగా పంపించేశారు. ఆయన దొరక్కపోతే ఊరుకుంటామా, దొరికినోళ్లను వేసుకుంటామని అక్కడే ఉన్న ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్కు చుక్కలు చూపించారు ఓయూ విద్యార్థులు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లు కాకుండా కొత్తవి ఎన్నిచ్చారో చెప్పండి, జాబ్ క్యాలెండర్ ఎక్కడ పెట్టారు, దాని పరిస్థితి ఏంటని గట్టిగానే తగులుకున్నారు. పాపం ఆ ఎమ్మెల్సీలు ఇద్దరూ సమాధానం చెప్పలేక వెళ్ళిపోతుంటే కూడా వదలకుండా వెంటాడారు. ఇన్ని అవమానాలు ఎందుకు పడ్డాం, ఆ నోటిఫికేషన్ లేదో ఇస్తే పోలా,